భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కమల శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. సారథ్యం పేరుతో ఆయన చేస్తున్న జిల్లాల పర్యటన అనేది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం సారథ్యం కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించి వస్తున్న అనూహ్య స్పందన గురించి మాధవ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇవాళ రాజమండ్రిలో చూసాం, ఒక పండుగ వాతావరణం కనిపించింది. అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో ప్రధాన పార్టీలుగా తెలుగుదేశం, జనసేన చూసినాయి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ బలం క్షేత్రస్థాయిలో ఎంత ఉత్సాహంగా ఉంది కార్యకర్తలు అనేది కూడా ఇవాళ సారథ్యం మీ పర్యటనలు అనేది కనిపిస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? నిజంగానే చాలా అదృష్టం. అనేక మంది కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే నా పేరు ప్రకటన అయిందో ఆ విధంగా అనేక సంవత్సరాల నుంచి ఉండే అనుభవం కారణంగా అందరు కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్సాహంతో అందరూ కూడా బయటకు రావడం జరుగుతుంది. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో చాలా సంవత్సరాల నుంచి పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం ఉంది. అనేక విజయాలు 1967 నుంచి ఈ ప్రాంతంలో చూడటం జరిగింది. మన అనేక కార్పొరేషన్స్, విశాఖపట్నంలో కార్పొరేషన్స్ బీజేపీ తనంతట తాను గెలవటం జరిగింది. 98లో ఈ ప్రాంతంలో అనూహ్యంగా 19% ఓట్లు రావటం జరిగింది. అలాగే ఇప్పటికప్పుడు అధికారం 2014లో తెలుగుదేశంతో భాగస్వామ్యం ఉన్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగానే పార్టీ అయితే ప్రతి గ్రామానికి విస్తరించింది. దాంతోపాటు మా జాతీయవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, పరివార క్షేత్రాలు అంటారు, అవి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రబలంగా ఉండటం, అన్నీ కలిపి ఒక ఉత్సాహకరమైన వాతావరణం అయితే నెలకొంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి, నాయకత్వాన్ని పెంచడానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. ఆ విధంగా ఒక మంచి వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. ఆ విధంగానే కార్యకర్తలందరూ కూడా స్వాగతించడం, అభిమానించడం నాకు నిజంగానే ఆనందం అనిపిస్తుంది. సార్, అంటే ఈ జిల్లాల పర్యటనలో ఒక్కో జిల్లా వెళ్ళే కొద్దీ కూడా స్పందన అనేది పెరుగుతూ ఉంది. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఇది వారిలో ఈ ప్రణాళిక కూడా, అంటే మీ కార్యాచరణ చూసినా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఒక కార్యకర్త ఇంట్లో భోజనం చేయడం కావచ్చు, లేదంటే స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వారి విగ్రహాలకు నివాళులు అర్పించడం కావచ్చు, ఈ రకమైన కార్యాచరణ గురించి కూడా ఏం చెప్తారు? ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక నిర్దిష్టిక అభిమానం అయితే మనకి ప్రాంతీయ అభిమానం అంటాం. ఆ అభిమానం లేని కారణంగా మొత్తం ఈ రాష్ట్రం అంతా ఒకటి. ఆ విధంగా అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎవరైతే వైతాళికులు ఉన్నారో వాళ్ళని మనం గుర్తించడంలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేసాం. స్వతంత్రం తర్వాత వాళ్ళకి కావాల్సిన స్థాయి మనం ఇవ్వలేదు. అలాగే మన రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు చేసిన అనేక మంది త్యాగధనుల యొక్క ఏ త్యాగం కోసం, ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు చేశారో అవన్నీ కూడా తర్వాత తరం మర్చిపోవడం జరిగింది. కొంత ప్రయత్నం జరిగింది కానీ ఆ విధంగా ఆవిరైపోయింది. చాలా ప్రాంతాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడలో పుట్టి పెరిగి అనేక రకాల అవార్డ్స్ వచ్చిన, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, ఆయన పద్మభూషణ్ వచ్చింది, 1000 పడగలకి ఆ విధంగా ప్రపంచవ్యాప్త ప్రాశస్త్యం వచ్చింది. అతన్ని విజయవాడ వాసులు విశ్వనాథ సత్యనారాయణ ఎవరు అనే స్థితికి అక్కడ తయారైందంటే చాలా ఆశ్చర్యం. అలాగే గుంటూరు కొండా వెంకటప్ప పంతులు గారు మన స్వతంత్ర సమరంలో అగ్రేసరిగా ఉన్నాడు. మొత్తం అన్ని పోరాటాల్లో కూడా భాగస్వాములయ్యాడు. ఏఐసికి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి. దురదృష్టం గుంటూరు వాసులు కూడా తెలియదు. ఆ విధంగా గుర్రం జాషువా గారి గురించి, ఎర్రమల కొండప్ప కానీ, లక్ష్మీ కాంతమ్మ కానీ, ఇలా అనేక మంది గుర్రం జాషువా గారికి సంబంధించిన అంశాలు కానీ మనందరికీ కూడా మర్చిపోవటం జరిగింది. కనుక ఎవరైతే మన ప్రాంతానికి సంబంధించిన వైతాళికులు ఉన్నారో వాళ్ళని మనం పునఃస్మరణ చేసుకునే విధంగా, వాళ్ళని మనం స్మరించుకునే విధంగా, మన ప్రాంతానికి వాళ్ళు చేసిన సేవ, మన భాషకి చేసిన సేవ, అలాగే స్వతంత్రంలో వాళ్ళు చేసిన పోరాటం, అలాగే సాహిత్య సేవ, ఇవన్నీ కూడా గుర్తుంచుకునే విధంగా ఒక ప్రయత్నం. ఆ విధంగా స్థానికత అనే అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగానే కార్యక్రమ రచన కూడా ఆ విధంగా జరుగుతుంది. చాయ్ పే చర్చ అని చెప్పి ఒక కార్యక్రమంలో పబ్లిక్ని కలిసే విధంగా, అది ఇన్ఫార్మల్గా జరిగే ఒక కార్యక్రమంగా, అలాగే సాయంకాలం విశిష్ట వ్యక్తుల్ని కలిసే విధంగా, అలాగే ప్రాంతానికి సంబంధించిన ఏదైనా ఒక విశేషం ఉంటుంది. ఇవాళైతే రాజమండ్రికి సంబంధించిన గౌతమి గ్రంథాలయం సుమారు 100 వసంతాలు పూర్తి చేసుకున్న గ్రంథాలోద్యమంలో చాలా ముందు భాగాన్ని పనిచేసిన సంస్థ. అలాగే అనేక మందికి విద్యాదానాన్ని కూడా అందించింది. అలాగే మన యొక్క ప్రాశస్త్యమైన గ్రంథాలు, తాళపత్రాలు కూడా అక్కడ కొలువై ఉన్న ప్రాంతం. ఆ విధంగా తెలుగు భాష పుట్టినిల్లైన రాజమహేంద్రవరంలో అటువంటి ప్రాశస్త్యం కలిగిన ప్రదేశాలు కూడా సందర్శించడం, ఇవాళ కందుకూరి వీరేశలింగం గారిని దర్శించుకోవటం, ఆయన సమాధులకు వెళ్ళటం, ఆయన చేసిన అనేక సేవలు, హితకారిణి సంస్థ ద్వారా ఇక్కడ ఏదైతే కళాశాలలు, విద్యాలయాలు పెట్టడం, సాంఘిక దురాచారాలు వ్యతిరేకంగా పోరాటం చేయటం, వితంతు వివాహాలు చేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైన అంశాలు. అలాగే మొత్తం ఈ యొక్క యాత్రలు నాకు కూడా అనేక విశేషాలు నాకు కూడా తెలుసుకోవటం, ఇది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.
ఆ విధంగా అనేక విశేషాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే పొటెన్షియల్ ఉందో దాన్ని మనం ఎక్కడో కూడా మిస్ అయిపోయామనే అభిప్రాయం కూడా నాలో ఉంది. దాన్ని తిరిగి పునర్జీవనం చేసి ముందుకు తీసుకెళ్తే అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రజలతో కలిసి మమేకమై పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. సరే, క్షేత్రస్థాయి పర్యటనలో చాలామంది ఆశావాహులు ఉంటారు. ఇవాళ కూటమి పార్టీల్లో ముఖ్యంగా తమకు ప్రాధాన్యత కలగాలని చాలామంది కష్టపడి పనిచేసే వారు కూడా ఆశపడుతూ ఉంటారు. జనసేన పార్టీలో కూడా ఈ కంప్లైంట్ వస్తుంది. అంటే తమకు సరైన గుర్తింపు ఉండట్లేదు నియోజకవర్గాల్లో అని. వాళ్ళ భారతీయ జనతా పార్టీలో అటువంటి పరిస్థితి ఉందా? దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకొని కార్యకర్తలకు చెప్తున్నారు? అత్యంత సహజంగా కలిగే అంశం ఏంటంటే మాకు సరిగ్గా గుర్తింపు ప్రాధాన్యత రాలేదని. గెలిచిన తర్వాత ఈ అంశం కేవలం జనసేన బీజేపీ కాదు, తెలుగుదేశం శ్రేణిలో కూడా ఉంటుంది. సో ఆ విధంగా ఎవరైతే ఎన్నిక కాబడ్డ నాయకులు ఉంటారో ఆ విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళటంలో కొందరికి ప్రాధాన్యత, కొందరికి అప్రాధాన్యత ఇవ్వటం అనేది సహజమైన అంశం. కనుక దాంట్లో సమన్వయపరుచుకొని ముందుకెళ్తాం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ విధమైన ప్రయత్నం మేము చేస్తాం. ఎవరైతే పార్టీకి అనేక సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తారో వాళ్ళని గుర్తించి నామినేటెడ్ పోస్టులో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం, అలాగే ఏవైతే అనేక పార్టీ సంబంధించిన పదవుల్లో కూడా వాళ్ళందరికీ భాగస్వామ్యం చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి సమన్వయ సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. కొంత మార్పుకి అవకాశం కలిగింది. ఈ మధ్య శ్రీశక్తి అని చెప్పి బస్సు యాత్ర కలిసి ప్రారంభించడం జరిగింది. త్వరలో 10వ తారీఖు సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం కూడా కలిసి చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా 6 నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి ఈ విధమైన కార్యక్రమాలు చేయటం, క్రమం తప్పకుండా సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేయటం, నామినేటెడ్ పదవులు అందరికీ ఏ విధంగా మనం అనుకున్నాం దాని ప్రకారం దామాషా ప్రకారం వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయటం, ఈ విధంగా కలిసి వెళ్తే తప్పనిసరిగా ఒక మంచి వాతావరణం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సో పెట్టుబడులు వచ్చాయి, అన్ని హామీలు నెరవేరాయి, కేంద్రం నుంచి సహాయం వస్తుంది. కనుక మనం దేనికోసం ఆలోచన చేయాలి, కనుక ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడానికి మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూటమి చేస్తుంది. ఆ విధంగా మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాం. సార్, చివరిగా ఇవాళ సారథ్యం కావచ్చు, సంచార జాతులతో నిన్న మొన్న మీరు నిర్వహించినటువంటి కార్యక్రమం కావచ్చు, ఇలాంటి వినూత్న ఆలోచనలతోటి ఇంకా మీరు పార్టీని క్షేత్రస్థాయిలో రానున్న రోజుల్లో మరింత బలంగా పునాది వేయబోతున్నారు. ఆ విధంగా నేను చేయాలని చెప్పి ఆలోచన. చిన్నప్పటి నుంచి నేను పనిచేసిన ప్రాంతాలు, నేను పనిచేసిన క్షేత్రాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటన చేయటం, అన్ని ప్రాంతాలకు సంబంధించిన విశేషాల పట్ల నాకు కూడా ఒక అవగాహన ఉంది. కనుక వాటికి సరైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నం ఉంటుంది. ఆ విధంగానే నిన్న జరిగిన స్ఫూర్తి అనే కార్యక్రమం ఏదైతే ఉందో, సంచార జాతులు, సదాచార వారసులు, సాంస్కృతిక వారధులు అని చెప్పి ఒక టైటిల్తో ముందుకెళ్ళడం జరిగింది. నేను సంచార జాతులకు సంబంధించి కాలనీస్తో కలిసి వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ యొక్క కట్టుబాట్లు చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ కాలంలో కూడా ఇటువంటి కట్టుబాట్లతో ఉంటున్న ఒక సమాజం ఉందా? వాళ్ళ విలువలు ఈ విధంగా ఉన్నాయా? దేశంలో ధర్మం కోసం వాళ్ళు చేసిన ఎనలేని సేవ, సంకీర్తన ద్వారా, భిక్షాటన ద్వారా మన పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ, భాగవతాలు ప్రచారం చేసే తీరు, అలాగే దోషాలను తొలగించే విధంగా ఒక ప్రయత్నం, గ్రామ దేవతల్ని పునరుద్ధరణ చేసే ఒక కార్యక్రమాలు, ఇలా ఒక్కొక్క జాతికి ఉండే విశేష లక్షణాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కానీ వాళ్ళకి గుర్తింపు లేదు, గౌరవం లేదు, వాళ్ళ పిల్లలకి విద్య, ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళకి సర్టిఫికెట్స్ లేవు. కనుక వీటన్నిటిని అడ్రస్ చేసే విధంగా మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత డిఎన్టీ కమిషన్ వేయడం జరిగింది, కొత్త స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని రాష్ట్రంలో అమలయ్యే విధంగా, ప్రభుత్వ ఫలితాలు వాళ్ళకి భాగస్వాములు చేసే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలనే ప్రయత్నం, అలాగే అణగారిన వర్గాలు ఏవైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. త్వరలో పీవీటీజీస్ ఏదైతే ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేయాలని చెప్పి, అలా అనేక వర్గాలు నాకు మొదలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒక అడ్రస్ చేసి ముందుకెళ్దాం అనుకుంటున్నాం. ఆ విధంగా ఒక రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాం. దాంతో పాటు మన తెలుగు భాష ప్రాశస్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం. మన మాధ్యమాన్ని, మన భాషని దూరం చేసుకునే జాతిగా మనం మిగిలిపోతాం. భాష సంస్కృతి యొక్క రక్త ప్రవాహంగా భావిస్తున్నాం. కనుక దాన్ని కూడా ఒక సముచిత స్థానం వచ్చే విధంగా ఒక భాష ఉద్యమకారులతో ఒక తప్పనిసరిగా పెద్ద ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి తలంపుంది. ఆ విధంగా పార్టీ కూడా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయాలనుకుని ఆ విధంగా అనేక రకాల కార్యక్రమాలతో ముందుకెళ్తాం. ఆ విధంగా మన ప్రాంతం, మన భాష, మన సంబంధించిన అంశాలని ప్రాసెస్ని తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారథ్యం తరహా కార్యక్రమాలతో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్, జనగలం న్యూస్, రాజమండ్రి.